ఎవ్రీ ఇయర్ 60 to 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి మంచి కాలేజ్లో సీట్ రావడం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అనేది ప్రాక్టికల్గా ఉండాలి అండ్ అలానే స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. వీళ్ళ యొక్క యునిక్ పాయింట్స్ అండ్ స్ట్రెంగ్త్స్ చూసినట్టయితే ఫస్ట్ది ల్యాబ్ ఓరియంటెడ్ టీచింగ్. ఫర్ బోత్ ఎంపీసీ యాజ్ వెల్ యాజ్ బైపీసీ స్టూడెంట్స్కి గాను వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్కి అనుగుణంగాను అండ్ వాళ్ళ కాన్సెప్ట్స్కి అనుగుణంగాను ఇది తయారు చేయడం జరిగింది. ఇలాంటి ఒక యునిక్ ఫీచర్స్తో పాటు అకాడమిక్స్లోనూ ఎన్నో ఐఐటి నీట్ సక్సెస్ స్టోరీస్ని వీళ్ళ ట్రాక్ రికార్డ్లో మనం చూడొచ్చు. మెంటల్ రిలాక్సేషన్ కోసం జుంబా లాంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నో బ్యాక్ డే ఉంటుంది. ఇక్కడ గేమ్స్కి కూడా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సిస్టంలో లెర్నింగ్ అనేది ఎప్పుడైనా కూడా బుక్స్కి మాత్రమే పరిమితం కాకుండా ప్రాక్టికల్స్ చేయడం వల్ల, ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల, ఇన్ఫ్యాక్ట్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ చూడడం వల్ల చాలా బాగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఇంటర్మీడియట్ కాలేజెస్లో వందల కొద్ది కాలేజెస్ ఇండియాలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ చాలా వరకు కాలేజెస్లో ఎక్కడా కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ టీచింగ్ మీరు చూసుంటారు. ఇక్కడ టీచింగ్ అని ఎందుకు అంటున్నామంటే, టీచింగ్ అనేది కేవలం బుక్స్కి పరిమితం కాకుండా ల్యాబ్ ద్వారా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టూడెంట్కి ప్రాక్టికల్గా చూపిస్తూ ఎక్కడ ఇవి రియల్ లైఫ్లో యూజ్ అవుతాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎఫెక్టివ్గా నాలెడ్జ్ గెయిన్ అవడంతో పాటు చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా స్టూడెంట్కి అర్థమవుతుంది. ఇదే టీచింగ్ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్లో మనం చూడొచ్చు. మీకు మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ని సజెస్ట్ చేసే మిషన్లో భాగంగా స్వధర్మ ఎడ్యుకేషన్ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. సో డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీకు కనుక మేము అందించే ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఇన్ చూసింగ్ రైట్ స్కూల్, కాలేజ్ లేదా ఇంజనీరింగ్ కోసం అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలానే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వడం వల్ల రోజు మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యి అక్కడ వచ్చే ఎక్స్పర్ట్స్ నుంచి మీరు క్వశ్చన్స్ అడిగి కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపు 9 సంవత్సరాల పైగా అవుతుంది. వీళ్ళ యొక్క కోర్ ఫిలాసఫీ చూసినట్టయితే ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అనేది ప్రాక్టికల్గా ఉండాలి అండ్ అలానే స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. వీళ్ళ యొక్క యునిక్ పాయింట్స్ అండ్ స్ట్రెంగ్త్స్ చూసినట్టయితే ఫస్ట్ది ల్యాబ్ ఓరియంటెడ్ టీచింగ్. సో ల్యాబ్ ఓరియంటెడ్ టీచింగ్ కోసం వీళ్ళు దాదాపు 25,000 స్క్వేర్ ఫీట్ ఏరియాని ల్యాబ్కి కేటాయించడం జరిగింది. సో అదంతా కూడా ఒక బిల్డింగ్ సెటప్ చేయడం జరిగింది. దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ని ఈజీ చేయడానికి, ప్రాక్టికల్గా చూపించడం కోసం ఇది సెటప్ చేయడం జరిగింది. సో ఫర్ బోత్ ఎంపీసీ యాజ్ వెల్ యాజ్ బైపీసీ స్టూడెంట్స్కి గాను వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్కి అనుగుణంగాను అండ్ వాళ్ళ కాన్సెప్ట్స్కి అనుగుణంగాను ఇది తయారు చేయడం జరిగింది. అలానే ఒక ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళ దగ్గర ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈ మధ్య మనం చూడొచ్చు చాలా వరకు స్ట్రెస్కి గురైపోయి డిప్రెషన్ కూడా వెళ్ళిపోతున్నారు. బట్ అలాంటి తరుణంలో ఇగ్నైట్ జూనియర్ కాలేజ్లో మెంటల్ రిలాక్సేషన్ కోసం జుంబా లాంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నో బ్యాక్ డే ఉంటుంది. ఇక్కడ వీటితో పాటు గేమ్స్కి కూడా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్స్ ఎప్పుడైనా కూడా స్ట్రెస్కి గురైనప్పుడు ఈ గేమ్స్ కానీ లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంకా ఫోకస్ పెరిగి వాళ్ళు మంచి రిజల్ట్స్ సాధించే అవకాశం కూడా ఉంటుంది. సో లెర్నింగ్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రాక్టికల్గా స్ట్రెస్ ఫ్రీ ఉండడంలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదివినప్పటికీ, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం కనుక సపోర్ట్ చేయకపోతే ఇదంతా కూడా ప్రూవ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు ఇగ్నైట్ వాళ్ళు ఫుడ్ విషయంలో, ఇన్ఫ్యాక్ట్ హాస్టల్ ఫెసిలిటీ విషయంలో కూడా చాలా వరకు ఇంటెన్స్ కేర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మంచి హైజీన్ ఫుడ్, అలానే కంగెన్ వాటర్ కూడా ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో స్టూడెంట్ హెల్దీగా ఉండడంతో పాటు ఎనర్జెటిక్గా ఫోకస్ చేయడం కూడా మనం చూడొచ్చు. ఇలాంటి ఒక యునిక్ వే ఆఫ్ టీచింగ్ అండ్ అలానే ఇంత మంచి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్కి గల కారణం ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ యొక్క డైరెక్టర్ అండ్ అలానే బ్యాక్ బోన్ రమేష్ సార్ గారు. రమేష్ గారికి దాదాపు 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఉంది. ఇలాంటి ఒక యునిక్ ఫీచర్స్తో పాటు అకాడమిక్స్లోనూ ఎన్నో ఐఐటి నీట్ సక్సెస్ స్టోరీస్ని వీళ్ళ ట్రాక్ రికార్డ్లో మనం చూడొచ్చు. వీళ్ళ యొక్క క్యాంపస్ లొకేషన్ చూసినట్టయితే JNTU మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ బాయ్స్కి, గర్ల్స్కి బోత్ రెసిడెన్షియల్ ఆప్షన్ ఉంది అండ్ అలానే డే స్కాలర్ ఆప్షన్ కూడా ఉంది.
సో బోత్ ఐఐటి కోచింగ్ అలానే నీట్ కోచింగ్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. పర్ క్లాస్ 40 to 50 స్ట్రెంత్ ఉంటుంది. అందరూ ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనము అరౌండ్ 15 years వరకు కూడా చూడొచ్చు. సో ప్రతి స్టూడెంట్కి కూడా పర్సనలైజ్డ్ అటెన్షన్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మంచి అకాడమిక్స్తో పాటు మంచి ఫ్యాకల్టీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ 60 to 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి మంచి కాలేజ్లో సీట్ రావడం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అది ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, నీట్ కానీ, IIIT కానీ, జిఎఫ్టీస్ కానీ, లేకపోతే ఎంసెట్లో టాప్ 10 కాలేజెస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అలానే వీళ్ళ అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ దాంతో పాటుగా అన్ని క్లాస్ రూమ్స్లో డిజిటల్ బోర్డ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చే ఈ క్యాంపస్ యొక్క ఫీజు కూడా రీజనబుల్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి ముఖ్యంగా ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అలానే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అప్కమింగ్ 2026 అకాడమిక్ ఇయర్కి వీళ్ళు స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో సేమ్ ఇలాంటి కాన్సెప్ట్సే, ఇలాంటి ఒక యూనిక్ కైండ్ ఆఫ్ టీచింగే మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కనుక కాల్ చేసినట్టయితే మీకు వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు. ప్రాక్టికల్ లెర్నింగ్, స్ట్రెస్ ఫ్రీ అకాడమిక్స్, మంచి ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కోసం అండ్ అలానే ఒక యాక్సెసిబుల్ లొకేషన్ కోసం అయితే డెఫినెట్గా మీ చాయిస్ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్. సో తప్పకుండా ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.